మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత గోదావరి తీరాన దక్షిణ భారతదేశాన్ని, ముఖ్యంగా మన తెలుగు నేలను దాదాపు 450 సంవత్సరాల పాటు పరిపాలించిన తొలి గొప్ప సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. వీరి వంశస్థాపకుడు శ్రీముఖుడు. వీరి తొలి రాజధాని మన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కోటిలింగాల. శాతవాహనుల తొలి నాణేలు లభించిన చారిత్రక ప్రదేశం కూడా ఇదే. ఈ వంశాన్ని మొత్తం 30 మంది రాజులు పాలించగా, వారిలో అత్యంత పరాక్రమవంతుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతడిని త్రిసముద్ర తోయ పీతవాహన అని పిలిచేవారు. అంటే ఇతడి గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగేవి. అంత విశాలంగా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కేవలం యుద్ధాలే కాదు, ఈ వంశంలో హాలుడి వంటి గొప్ప కవులు కూడా ఉన్నారు. ఆయన ప్రాకృత భాషలో రాసిన గాథా సప్తశతి నేటికి అద్భుత కావ్యం. వీరి కాలంలోనే అమరావతి స్తూపం, నాగార్జునకొండ వంటి బౌద్ధ క్షేత్రాలు వెలిశాయి. వీరు రోమ్ దేశానితో వర్తక వ్యాపారాలు సాగించి వెండి, రాగి మరియు సీసపు నాణాలను చెలామణిలోకి తెచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా తల్లి పేరును తమ పేరు ముందు పెట్టుకొని స్త్రీలకు అప్పట్లోనే అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిన గొప్ప సంస్కృతి మన శాతవాహనులది. మన చరిత్రను తెలుసుకునే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.